కంచర్ల శివారెడ్డి గారు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో ల్యాండ్ సీసీలను డబ్బులు ఇచ్చుకొని ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతున్నాడు, పెద్ద కబ్జా కూరన్న ప్రచారం కూడా మీ పైన బలంగా జరుగుతుంది. వాస్తవం కాదంటారా? మొత్తం ఆధారాలు తీసుకొని వచ్చి మాట్లాడమని చెప్పండి. నేను ఎక్కడైనా మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైనా డిబేట్కి నేను సిద్ధంగా ఉంటా. ఏ పార్టీ అయినా ఓడుతున్నా కానీ ఆధారాలు తీసుకొని కబ్జా చేస్తే ఎవరిది చేస్తే ఒక వ్యక్తి చేస్తాం మనం. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని రమ్మని చెప్పండి. నా ప్లాట్ శివారెడ్డి గారు కబ్జా చేశారని చెప్పమని చెప్పండి. నేను ఏదంటే సిద్ధం, రాజకీయాల నుంచి వెళ్ళిపోతా. కబ్జాలు చేసుడు, సెటిల్మెంట్ చేసుడు ఇదే చేస్తారంట. ఓర్వలేక కావాల్సిందిగా నా మీద ఇప్పుడు నేను ఎదుగుతున్నా కదా. కవితమ్మ గారు మంచి స్థానం ఇచ్చి రాష్ట్ర రాజకీయంలో నన్ను తీసుకెళ్ళారు కాబట్టి మంచి అవకాశం ఇస్తే ఎల్బీనగర్లో రేపు ఎమ్మెల్యేగా నిలబడమని మంచి అవకాశం ఇస్తారు కాబట్టి ఓర్వదాలక ఏదో వేయాలి బూడిద చేయాలనే ఆలోచనతో ఇవన్నీ ప్లాన్ చేస్తారు, కానీ అటువంటిది ఏం లేదు. ప్రస్తుతం మనం కూర్చున్న ఆఫీసు కూడా కబ్జా చేసి ఇక్కడ ఆఫీసు నిర్మించారన్న ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవం కాదంటారా? నేను ఏమంటే ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే మాట్లాడుతాడో వాడు ప్రూఫ్లు తీసుకొచ్చి మాట్లాడాలంట. ఎందుకంటే ప్రతిదీ కబ్జా నోటి నుంచి అనిపడేస్తే కాదు, దాని ప్రూఫ్ తీసుకొని వచ్చి మాట్లాడితే తెలుస్తుంది కదా. ఇంకోటి ఎవడైతే ఇప్పుడు కబ్జా పెట్టిందా అని వాడని చెప్పాలి కదా, కనీసం పోలీస్ స్టేషన్లో కేసు అని ఉండాలి కదా. ఒక ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురమ్మని చెప్పండి. అనవసరంగా ఈసారి నుంచి చూడండి ఇట్లా పిచ్చిగా మాట్లాడితే మాత్రం పెద్ద ఎత్తున పరువు నష్ట దావా వేయాల్సి వస్తుంది. పేరు ఇట్లా తెలుస్తుంది నాకు. ఎందుకంటే అంత ఈజీగా ఇప్పుడు విడిచిపెట్టే ప్రసక్తి ఎందుకు ఎంతసేపు ఉన్న సీసీ కాపీల దొంగ, సీసీ కాపీల కబ్జా కోరు ఏంది? జనరల్గా రియల్ ఎస్టేట్ చేసేటోని ఎవరన్నా సహజంగా రియల్ ఎస్టేట్ అంటే మామూలుగా కొంచెం తక్కువ కొనుక్కోవాలని ప్లాట్లు అనుకుంటారు. అందులో భాగంగా నేను తక్కువ కోసం కొనాలని చూస్తాం. నేనే కాదు, ఎవరన్నా అది పేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే బిజినెస్ చేసారు. అట్లాగే నేను కూడా చేస్తా. దాంట్లో తప్పేముంది? సీసీ కాపీ లేకపోతే కొంటే తప్పేము, అంటే డాక్యుమెంట్ లేకపోతే సీసీ కాపీ కొంటే తప్పేముంది? అంటే డాక్యుమెంట్ మిస్ అయిన డాక్యుమెంట్ ఉంటుంది. మిస్ అయిన డాక్యుమెంట్ ఏమవుతుంది? కొంచెం తక్కువకి వస్తుంది రేటు, అది కొనుక్కుంటాం. తప్పేముంది దాంట్లో? దొంగ ప్లాట్లు కాదు. దొంగ ప్లాట్ ఎందుకు అవుతుంది? డాక్యుమెంట్ మిస్ అయింది, ఇల్లులు మారే ప్రయత్నాల్లో డాక్యుమెంట్ మిస్ అవుతుంది. మిస్ అయితే సీసీ కాపీ అనేది అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది. సీసీ కాపీ తీసుకొస్తే ఆడేగా రిజిస్టర్ చేసేది. నాకైతే కొత్తోడే తెచ్చి ఏడు కదా, మరి అది కొనుక్కుంటే తప్పేముంది? అవగాహన లేని వాళ్ళు, దీని రియల్ ఎస్టేట్ గురించి తెలియని వాళ్ళు ఉట్టిగా కబ్జా అని చెప్పి ఒకటి అని పడేస్తారు. అది దాని క్లారిటీ తీసుకోవాలని నేను అంట.